గత 3 రోజుల క్రితం తాడేపల్లి పట్టణ పరిధిలో, తాడేపల్లి మండల పరిధిలో ఒక ప్రభుత్వం ప్లస్ ఎమ్మెల్యే గారు సుమారు 10,000 మంది ఎలాంటి సంతకాలు లేకుండా మీకు ఇళ్ల స్థలం ఇస్తున్నామని చెప్పని ఒక ప్రకటన చేయటం ఒక భాగం. ఈ పాంప్లెట్లు పంచారు. ఈ పాంప్లెట్లో ఎక్కడ ఏ ఊర్లో ఇస్తుందని కానీ, ఏ గ్రామంలో ఇస్తుందని కానీ, ఎన్ని సెంట్లు ఇస్తుందని కానీ అలాంటి పత్రం లేదు. ఎవరు సంతకం కూడా లేదు. కనీసం ఎలిజిబిలిటీ లిస్టులో మున్సిపల్ కమిషన్ సంతకం అని ఉంటుంది, అది కూడా లేదు. అంటే దీని అర్థం ఏంటంటే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మళ్ళీ ఇంకొక మాయ చేసి ఇంకో పాంప్లెట్ చేసి ఇద్దామని చెప్పి గతంలో వాళ్ళ కార్యకర్తలు పంచేవాళ్ళు ఈ పాంప్లెట్లు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాలంటీర్ల ద్వారా పంచుతున్నారు. దీనికి సమస్య ఏమీ లేదు. తాడేపల్లి మండలం, తాడేపల్లి రూరల్ మొత్తంలో 10,000 ఎలిజిబిలిటీ ఉన్న లిస్ట్ మాట వాస్తవం. దాంట్లో 4,000 మందికి వాస్తవ ఎలిజిబిలిటీ, 6,000 మంది ఎంక్రోచ్మెంట్ చేస్తే ఇవ్వాల్సిన పరిస్థితి. 35, 40 మెల్లింపూడి, ఇప్పటం గ్రామాల్లో వాస్తవంగా ఇచ్చిన మాట వాస్తవం. ఆ 35, 40 ఎకరికి ఎవరు ఎక్కడా ఏమీ కోర్టులో వేయలేదు. ఇది చెప్పేది ఏంది? తర్వాత ఇప్పుడు ఇస్తారంట, న్యాయ సమస్యలంట. ఎక్కడిస్తారు వీళ్ళు? ఏ ఊర్లో ఇస్తారు? ఏమీ చెప్పకుండా ఇది చేయడం అనేది చాలా ఘోరమైన చర్య. అదేవిధంగా తాడేపల్లి మండలంలో ఇంకో పుకారు కూడా పుట్టిస్తున్నారు వైసీపీ వారు. టీడీపీ వారు రంగాల సాంస అనే వ్యక్తి కోర్టులో వేస్తున్నారు ఏరని. ఇప్పటంలో ప్లాట్లు ఇచ్చారు మెల్లింపూడి వాళ్ళకి, ఇప్పటం వాళ్ళకి. ఎవరు కోర్టులో వేయలే, మేము కూడా వేయలే. ఇంకెక్కడా ప్లాట్లు ఇవ్వలేదు, మేము ఎక్కడా కోర్టులో వేయలేదు. సరే, వీళ్ళు చెప్పేది, మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రభుత్వం చెప్పేది, వైసీపీ ప్రభుత్వం వారు చెప్పేది, ఇక్కడ రాజధాని పరిధిలో ఇద్దాం అనుకుంటే పేదలకు ఇవ్వనివ్వట్లేదు రైతులు అని చెబుతున్నారు. వాస్తవం. రైతు అనే వ్యక్తి వాడి పొలం డెవలప్మెంట్కి ఇచ్చాడు. అతని పొలంకి డెవలప్ చేయకుండా మీరు వేరే వాళ్ళకి ఇస్తా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఉదాహరణకి ఒక కాంట్రాక్టర్ తీసుకోండి. ఒక వ్యక్తి సుబ్బయ్య అనే వ్యక్తి ల్యాండ్ ఓనరు, ఎల్లయ్య అనే వ్యక్తి డెవలపరు. ఈ డెవలపరు నా పార్ట్లో నేను కాంప్లెక్స్ కట్టుకొని అమ్ముకుంటానయ్యా, నీ తర్వాత కడుతూ అంటే ఈ సుబ్బయ్య అనే వ్యక్తి ఒప్పుకుంటాడా? ఆ మాత్రం జ్ఞానం ఎమ్మెల్యే గారికను ప్రభుత్వానికి లేదా? సరే, నిజంగా మీ దగ్గర శుద్ధి ఉంటే రాజధానిలో ఏ గ్రామాల్లో అయితే మీరు ప్లాట్లు ఇవ్వదలుచున్నారో ఆ గ్రామాల్లో ఫస్ట్ ఆ రైతులకు డెవలప్మెంట్ చేసి ఇవ్వండి. ఎవరన్నా అప్పుడు అడ్డపడితే అన్యాయంగా అడ్డుపడుతున్నారు కావచ్చు, అక్కడ పని మొదలు పడతలేదు, మేము ప్లాట్లు ఇస్తామంటున్నారు. సరే, వీళ్ళు ఇంకొక మాట చెబుతున్నారండి. గత ప్రభుత్వం కార్పొరేషన్ నిట్ కాలేజీకి, విట్ కాలేజీకి లేదా ఇంకోళ్ళకి ఇచ్చింది, అప్పుడు ఎందుకు రైతులు ఒప్పుకున్నారు? వాస్తవం. అప్పుడు ఇచ్చినప్పుడు రోడ్లు పోస్తున్నారు, సీడ్ యాక్సిడ్ రోడ్ పెట్టారు, కొండవీడి వాగు డ్రైన్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. ఆ ప్రభుత్వం మీద అప్పుడున్న రైతులకి పని జరుగుతుంది కదా అని చెప్పి నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు అపనమ్మకం ఏర్పడడానికి కారణాల్లో మీరు ఇక్కడ ప్రభుత్వం కాదు, ఇది ముంపు భూమి, ఇక్కడి నుంచి రాజధాని తరలిస్తున్నామని చెప్పని ఒక మాట చెప్పడం, ఒకరోజు న్యాయ వ్యవస్థ మీద న్యాయ రాజధాని అని చెప్పడం. ఈ గందరగోళ పరిస్థితుల్లో అసలు మా సంగతి ఇక్కడ ఏం సంగతి లేదు, మాకు రోడ్డు పోస్తారు లేదని చెప్పని ఒక రాజధాని పరిధిలో రైతుల్లో కోర్టులు వేసిన మాట వాస్తవం. ఎమ్మెల్యే గారు కనుక నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 78 లక్షల రూపాయల పొలాలు గుంటూరులో మాగాళ్లే ఇచ్చారు, అదేవిధంగా తెనాలిలో మాగాళ్లే ఇచ్చారు. అక్కడ 78 లక్షల నుంచి ₹1 కోటి కొన్నమాట వాస్తవం. అదేవిధంగా మన దగ్గర కూడా తాడేపల్లి మండలంలో 1 కోటి కాకపోతే ₹1,10,00,000 మాగాళ్ళు దొరుకుతాయి. మీరు కనుక నిజంగా ఇవ్వదలుచుకుంటే తాడేపల్లి ప్రజలు విజయవాడ మీద ఆధారపడి ఉంటారు. వీళ్ళందరికీ జీవనాధారం మీరు కనుక చూపించదలుచుకుంటే తాడేపల్లి మండలం నుంచి 8 కిలోమీటర్ల లోపే మీరు ఇక్కడ ₹1 కోటి నుంచి ₹1,10,00,000 పొలం తీసుకోవచ్చు, ఇవ్వచ్చు. కానీ వీళ్ళు ఏమీ లేకుండా, ఏమీ చేసే పని లేకుండా, ఏమీ ఇబ్బంది లేకుండా ఒక పాంప్లెట్ ఇచ్చి పట్టాలు ఇచ్చారని చెప్పి చెబుతున్నారు. అదేవిధంగా ఎన్నికల కోసం అని చెప్పి ఈ ప్రభుత్వం కానీ, ఈ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ 10,000 ప్లాట్లు ఇస్తున్నారని చెబుతారు చెప్తే, నేను కనుక చంద్రమండలంలో ప్లాట్లు కనుక ఇస్తా అని చెప్పి నేను హామీ ఇస్తే ఎంత అబద్ధమో, ఈ ప్రభుత్వం ఈ ప్లాట్ల యొక్క కాగితం యొక్క విలువ ఇది కూడా. ఎవరికన్నా రేపు ఉదయం నాకు ఎలిజిబిలిటీ లిస్టులో ఈ పేరు ఉందా అంటే ఎవడు సంతకం పెట్టాడో అడుగుతాడు. కనీసం మున్సిపల్ కమిషన్ చేత ఆయన సంతకం పెట్టించే ఇంకిత జ్ఞానం ఎవరికి లేకుండా పోయింది. మీకు కనీసం ఉదాహరణకి పుస్తకాలప్పుడు ఇల్లు తీశారు, అన్ని రాజకీయ పార్టీలతో సంతకాలు ప్లస్ మున్సిపల్ కమిషన్ సంతకం పెట్టించారు. మీరు నిజంగా ఇచ్చే ఉద్దేశం ఉంటే
ఒక డిపార్ట్మెంటో, ఒక రెవెన్యూ డిపార్ట్మెంటో, ఒక తహసీల్దారో, ఒక మున్సిపల్ కమిషనర్ సంతకం పెడితే కనీసం నా పేరు ఎలిజిబిలిటీ లిస్టులోనే ఉంది అని చెప్పి అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలిజిబిలిటీ లిస్ట్ ఒకటి ఊరక మైండ్లో ఊహాత్మకంగా చేసి ఇది పట్టాలు ఇస్తున్నామని చెప్పి చేసి గోల్ చేసి ఇదంతా అబద్ధం 10 సార్లు చెప్తే ఈ పాంప్లెట్ 10,000 మందికి పంచితే ఎవరో ఒకళ్ళు నమ్మపోతారా, రేపు ఎన్నికల్లో లబ్ధి పొందామని ఉద్దేశం చెప్తే ఇది ఎక్కడ కూడా వీళ్ళు ప్లాట్ ఇచ్చేది కాదు, పెట్టేది కాదు. ప్రభుత్వానికి ప్లస్ ఎమ్మెల్యే గారికి ప్రజలకు చెప్తుందంటే అయ్యా ప్రజలంతా ఈ బోగస్ మాటలు నమ్మొద్దు, సంతకం పెట్టి ఇవ్వమండి, ఏ ఊళ్ళో ఇస్తామని అడగండి, ఏ ఊళ్ళో ఇస్తారని చెప్పండి. ఎంత చెప్తే ఈ బోగస్ మాటలు నమ్మొద్దు. నిజంగా రాజధాని ప్రజలకు ఇచ్చే ఉద్దేశం ఉంటే ఏ గ్రామాల్లో అయితే మీరు ఇద్దామనుకుంటున్నారో ఆ గ్రామాల్లో డెవలప్మెంట్ వర్క్స్ 6 నెలల కన్నా పట్టదు. ప్రభుత్వం దలుచుకుంటే 6 నెలలు చేసేస్తారు. వాళ్ళు డెవలప్మెంట్ చేసిన తర్వాత ప్రజల ముందు పెట్టండి, ప్రజాకోర్టులో పెట్టండి, నీ ప్లాట్ నీకు ఇచ్చాం, నీ రోడ్ నీకు వేసాం, నీ తార్ రోడ్ నీకు వేసాం, నువ్వు ఎవరైనా అడగండి. వాళ్ళకి ఏమీ చేయకుండా ఇక్కడి నుంచి నేను తీసుకెళ్తాను రాజధానిని, ఇక్కడి నుంచి ఓన్లీ రాజధాని ఉంటుంది, ఇది ఒక కులపరమైన రాజధాని, ఇది ఒక మతపరమైన రాజధాని చెప్పని డిక్లేర్ చేస్తాం. నీ మీద నమ్మకం లేక వాళ్ళు కోర్టులు వేసారు తప్పితే ఇది అసైన్మెంట్ ల్యాండ్ ప్రకారం కోర్టులు వేస్తుంది తప్పితే. అంతకుముందు ఒక అబద్ధం చెప్పారు, రాష్ట్రం మొత్తం కూడా కోర్టులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రం మొత్తం కోర్టులో ఉంటే 16 లక్షల పట్టాలు ఎడపంచారండి అంటే అది అంత అబద్ధమో ఈ ప్లాట్లు కూడా అంతే అబద్ధం. కాబట్టి ప్రజలంతా గమనించండి, ఈ ప్రభుత్వం యొక్క మోసం మాటలు నమ్మొద్దు, నిలదీయండి. ఇళ్ళకి వచ్చినప్పుడు దేనికి పనికి వచ్చిందని చెప్పి నిలదీయండి అని మీ ద్వారా ప్రజలు తెలుపుతున్నాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి, మంగళగిరి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా అయ్యా ఈ మోసాలు జిమ్మిక్కులు చేస్తే ఇది పట్టణ ప్రాంతంలో ఎవరు నమ్మరని చెప్పి కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నాం.